హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది. అటు జగన్ సైతం టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యాచరణకు పదును పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు ఎక్కడికెళ్లినా జనస్పందన భారీగా కనిపిస్తుంది. ఏడాది కాలంలో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయంగా సంచలనంగా మారుతుంది. అసలు జగన్ క్రేజ్ పెంచుతుందెవరు, ఎందుకు ఇంత జనస్పందన అనేది కీలకంగా మారింది. 2024 ఎన్నికల్లో జగన్ కేవలం 11 సీట్లకే పరిమితయ్యారు. కూటమి భారీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఏడాది కాలం మాత్రమే పూర్తయింది. జగన్కు వచ్చిన ఓటమితో ఇప్పట్లో వైసీపీ కోలుకునే లేదని చర్చ జరిగింది. పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. జగన్ సైతం అప్పుడప్పుడు పరామర్శలు, తాడేపల్లి, బెంగళూరు మధ్య తిరుగుతూ ట్వీట్లతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఊహించని విధంగా రాజకీయం టర్న్ అయింది. వరుస కేసులు, అరెస్టులపైన వైసీపీలో తొలుత ఆందోళన కనిపించిన తర్వాత తెగింపు కనిపిస్తుంది. ఒక విధంగా వైసీపీలో ఉంటూనే జగన్ పైన ఆగ్రహంతో ఉంటూ పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్న వారంతా ఈ పరిణామాలతో ఏకమయ్యారు. పార్టీకి తిరిగి వాళ్ళు మళ్ళీ దగ్గర అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇక జగన్కు 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ దక్కింది. జగన్ పథకాల కారణంగా ఆ మాత్రం ఓటింగ్ దక్కిందని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. దీంతో తాము పథకాలు అమలు చేయడం ద్వారా జగన్ ఓట్ బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలని కూటమి నేతలు వ్యూహరచన చేశారు. ఏడాది కాలంలో వైసీపీ ఈ పథకాల అమలు విషయంలోనే కూటమి టార్గెట్ చేస్తుంది. తాజాగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. అయితే జగన్ ఓడిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా జనస్పందన అంతగా కనిపించట్లేదని ఫస్ట్లో అనుకునేవారు. కాకపోతే ఇప్పుడు భారీగా జనస్పందన కనిపిస్తుందని టీడీపీ నేతలే మదనపడుతున్నారంట. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం జగన్ డబ్బులు ఇచ్చే ఇక్కడికి తన మీటింగులకు జనాలను తరలిస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఇది జగన్ పర్యటనలో స్పష్టంగా కనిపిస్తుందని వారు చెప్తున్నారు. అదే సమయంలో జగన్కు 2014 ఎన్నికల నాటి నుంచి 40% ఓట్ బ్యాంక్ ఉందని, 2019లో పెరిగి 2024లో 40% వచ్చిందని గుర్తు చేస్తున్నారు. క్రేజ్ పెంచుతుంది ఎవరు? జగన్ ఓడిన టీడీపీ నేతలు, టీడీపీ మద్దతు మీడియా ప్రతి సందర్భంలోనూ టార్గెట్ చేస్తూ కొనసాగిస్తూ వస్తున్న వ్యతిరేకత ప్రచారం జగన్ పైన సానుభూతి పెంచే విధంగా కనిపిస్తుంది. జగన్ పర్యటనలపైన శాంతి భద్రతల కోణంలో పోలీసులు ఆంక్షలు విధించిన జగన్ అభిమానులు దీన్ని రాజకీయ కోణంలోనే ఆలోచన చేశారు. జగన్ టూరు సక్సెస్ చేసి తమ సత్తా చాటాలని కార్యకర్తలు చాలా బలంగా పోరాడుతున్నారు. మొత్తానికైతే వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైతే యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీని పూర్వ వైభవంలోకి తీసుకురావాలని చాలా తహతహలాడుతున్నారు. మరి చూడాలి ప్రజల స్పందన ఎలా ఉంటుంది. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అవుతారా? ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అవుతారా? నమస్తే.